హాయ్ హలో నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు రామకృష్ణ క్రియేషన్స్. ఈ వీడియోలో చెప్పుకునే టాపిక్ వచ్చేసి చిప్కో ఉద్యమం. ఇది పర్యావరణ ఉద్యమం, అలాగే ఇది గిరిజన మహిళల యొక్క శక్తిని చాటి చూపింది. లేట్ చేయకుండా ఈ ఉద్యమం గురించి లోతుగా అధ్యయనం చేద్దాం. చిప్కో అనే పదం హిందీ నుంచి వచ్చింది. దీని అర్థం అతుక్కుపోవడం లేదా ఆలింగనం చేసుకోవడం. ప్రజల హక్కులను, అటవీ సంపదను పరిరక్షించి దానికి శాస్త్రీయంగా కొత్త రచన చేయడమే చిప్కో ఉద్యమ లక్ష్యం. 1973లో చమోలి జిల్లా, ప్రస్తుతం ఉత్తరాంచల్ లోని గోపేశ్వర్లో 300 వృక్షాలను నరికేందుకు ఉత్తరప్రదేశ్ అటవీశాఖ సైమన్ కంపెనీకి అనుమతిచ్చింది. దీనికి ఆ గ్రామ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఒక్కొక్కరు ఒక్కో చెట్టును హత్తుకుని చెట్లను నరకాలనుకుంటే వాటితో పాటు మమ్మల్ని నరకండి అని హెచ్చరించారు. దీంతో చిప్కో ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమాన్ని ఉత్తరాంచల్ అడవుల్లో నివసించే గిరిజనులు అంటే బిష్నోయ్ తెగలు మహిళలు ఆ ప్రాంతంలోని అడవులను కాపాడుకోవడానికి చేపట్టారు. ఇది ప్రాచీన భారతీయ సంస్కృతి నుంచి ఉద్భవించింది. చారిత్రకంగా, తాత్వికంగా గాంధేయ సత్యాగ్రహ విధానాల్లో నడిచింది. అందువల్ల ఈ ఉద్యమాన్ని అడవి సత్యాగ్రహం అని కూడా అంటారు. బ్రిటిషర్లు రూపొందించిన అటవీ చట్టం 1927 యాక్ట్ ప్రకారం పల్లె ప్రజల హక్కులకు భంగం వాటిల్లడం, గ్రామీణులు జీవనోపాధి కోల్పోవడం, అడవులను వాణిజ్య అవసరాల కోసం విపరీతంగా కొల్లగొట్టడంతో ఈ ఉద్యమం దేశమంతా వ్యాపించింది. 1970 దశకంలో సుందరలాల్ బహుగుణ ఆధ్వర్యంలో ఈ ఉద్యమం ఊపందుకుంది. చండీ ప్రసాద్ భట్ అనే మరో పర్యావరణవేత్త ఆయనకు సహకరించడంతో ఈ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పర్యావరణ ఉద్యమంగా పేరుగొంది. ఉద్యమంలో భాగంగా సుందర్లాల్ బహుగుణ ఏం చేశారు అంటే 1981 నుండి 83 మధ్యకాలంలో హిమాలయ పర్వత ప్రాంతాల్లో దాదాపు 500 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. అప్పుడు ఈయన ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీని కలిసి హిమాలయ ప్రాంతాల్లో చెట్ల నరికివేతను నిషేధించాలని కోరారు. ఫలితంగా అక్కడ 15 ఏళ్ల పాటు చెట్ల నరికివేతను నిషేధిస్తూ ప్రభుత్వం చట్టం చేసింది. దీంతో ఈ ఉద్యమం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.